హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీజాని. ఈరోజు మాకు ఉదయం లేచిన దగ్గర నుండి కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది. వర్షంలో కూడా నేను నా పనులన్నీ ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వర్షం వచ్చినా కూడా ఆడవాళ్ళకైతే పనులన్నవి తప్పవు కదా! ఇంటి పనులన్నవి ఎప్పటికైనా చేయాల్సినవి. అందుకే నేనైతే ఉదయాన్నే లేచేసాను. లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసి ఇంకా ఇంటి పనులన్నవి స్టార్ట్ చేశాను. రోజు అయితే వాకిలి ఊడవటం, ఇల్లు ఊడవటం ఇలా చేసేదాన్ని. కానీ ఈరోజైతే గిన్నెలు కడగడం మొదలుపెట్టాను. వర్షం పడకోకుండా మామూలుగా ఉంటేనేమో కొబ్బరి చెట్టు కింద అయితే అదే ఫ్లాట్ మీద కడిగేస్తాను కదా! కానీ ఈరోజు వర్షం పడుతుందని అయితే నేను ఇంకా ఇంటి ముందైతే ఇలా గిన్నెలు వేసేసుకుని కడిగేస్తాను. ఎప్పుడూ కూడా వర్షం వచ్చినా ఇంకా పనులన్నవి ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఇంకా వర్షంలో అంటే తడిచిపోతాం కదా అనైతే ఇంకా మనకి చూరు ఉంటుంది కదా, దాని కింద అయితే కూర్చుని ఇంకా గిన్నెలు అయితే మొత్తం వేసేసుకుని తోమేసుకుంటున్నాను. ఈరోజు వర్షం పడుతుంది కదా, ఇంకా ఇంటి పనులన్నీ చేసుకుని పొలం కూడా వెళ్ళాను. ఆ వీడియో మొత్తము కూడా ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. అలానే ఇంటి పనులు అన్నవి ఇంకా ఇలా నీట్గా చేసుకుంటాను. వర్షం వచ్చినా కూడా అలానే ఇంటిని కూడా చాలా డ్రైగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు. అలానే ఇంకా వర్షం పడినప్పుడు ఇల్లంతా కూడా తడిగా అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా చక్కగా పొడిగా ఉండేలాగా చూసుకుంటాను వీలైనంత వరకు కూడా. వర్షాలైతే ముసురు పట్టినట్టుగా పడుతూనే ఉంటున్నాయి. అసలు వర్షం ఆగడమే ఆగట్లేదు. ఇంకా వర్షం వీడియోలో చూడండి ఎలా కనిపిస్తుందో. వర్షం చినుకులు మొత్తము కూడా పడుతూనే ఉన్నాయి. కానీ నా పనులన్నీ నేను చేసుకుంటూనే ఉన్నాను. ఆ వర్షం పని వర్షందే కదా, మన పని మనదే. ఇంకా మనం వర్షం వస్తుంది అని అయితే పనులు చేయకుండా ఇంకా ఖాళీగా కూర్చున్నామనుకోండి, ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫుడ్ అన్నీ ఇంకా ఖాళీ ఏం చేయకుండా అలా ఉండిపోలేం కదా. ఇంకా అందుకే నేనైతే పనులన్నీ కూడా వర్షం వచ్చినా కూడా స్టార్ట్ చేసేస్తాను వీలైనంత వరకు. ఇంకా గిన్నెలైతే కడిగేశాను. కడిగిన తర్వాత ఇప్పుడైతే ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో తీసానే కానీ అంటే కరెంట్ కూడా లేదు ఇంట్లో. ఇంకా వీడియో తీశాను, ఇంకా పనులన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా వర్షం అయితే చూడండి ఇంకా అసలు తగ్గనే లేదు. ఇంకా బయట పనులైతే ఏమీ లేవు. బట్టలు అవన్నీ కూడా ఇంకా తర్వాత అయితే ఉతుకుదామని అయితే అలా వదిలేశాను. ఇంక ముందైతే అంటే గిన్నెలు మొత్తము కడిగేసేసి ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చేసుకుని అదంతా కూడా ఎత్తేసి పారబోసిన తర్వాత ఇంకా బయట కూడా చూశారు కదా, ఇంకా వర్షం అంత పడినా కూడా మా పిల్లలు తిరుగుతూనే ఉంటున్నారు. అయినా కూడా ఇంకా పొడిగా ఉండేలాగానే చూసుకుంటాను వీలైనంత వరకు కూడా. తడిగా ఉందనుకోండి అదంతా కూడా చిరాగ్గా ఉంటుంది కదా, వీలైనంత వరకు పొడిగా ఉండడానికి చూసుకుంటే మనకి వాతావరణం కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది. వర్షం పడింది అన్న ఫీలింగ్ అయితే రాదు కదా, అందుకే నేను ఇలా అయితే ఇల్లు మొత్తాన్ని కూడా డ్రైగా చూసుకుంటాను. అలానే ఎక్కడికక్కడ ఇలా పొడిగా ఉంటాయి కదా క్లాత్స్ కానీ లేదా మ్యాట్స్ కానీ లేదా ఇలాంటివి అయితే వేసుకుంటూ ఉంటాను. ఇలా గోతాలు వేసుకోవడం వల్ల మనకైతే ఇంటిలోకి అంటే ఇసుక కానీ మట్టి కానీ ఇంకా ఏదైనా సరే ఈజీగా అసలు మన ఇంట్లోకి రాదు. ఇంకా ఈ గోతాంకే అతుక్కుపోతుందని అయితే ఈ గోతాలు అయితే వాడుతూ ఉంటాము. పల్లెటూరులో ఈ గోతాలు చాలామంది వాడుతూనే ఉంటుంటారు. ఇవి వడ్లకైతే తీసుకుని వాడుతూ ఉంటాం కదా పొలంకి అలాంటి వాటికి. ఇంకా అవైతే సీజన్ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా దాచి ఇలా మేము డోర్ మ్యాట్స్ లాగా కూడా వాడతాము. డోర్ మ్యాట్స్ ఉంటాయి కానీ నేనైతే బయట మాత్రం ఇవే వేస్తాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా అది వేసామనుకోండి, ఇప్పుడు అదంతా కూడా బయటంతా తడిగా ఉంది కదా, కానీ మనకి ఇక్కడికి వచ్చేసి కాళ్ళు తుడుచుకుంటే చక్కగా పొడిగా అయిపోతుంది. ఇంకా చూసారు కదా బయట మొత్తము కూడా ఊడ్చేసాను వర్షం పడుతున్నా కూడా. ఇంకా లోపలికి వచ్చి చూస్తేనేమో కరెంట్ అయితే అస్సలు లేదు. ఇంకా పనులన్నీ ఆపలేం కదా, కరెంట్ లేకపోయినా వర్షం పడినా పడకపోయినా ఇంకా మన పనులనేవి అస్సలు ఆగవు కదా. ఇంకా నేనైతే పిల్లలకి టిఫిన్ వేయాలి అని అయితే అలా స్టవ్ అయితే పెట్టేశాను. నేను ముందు రోజు నైట్ టైం అయితే ఇంకా గారెలే వేసుకుని తిన్నాము. ఇంకా గారెల పిండి అయితే ఉంది కదా అని అయితే ఇంకా పిల్లలకైతే గారెలు వేశాను. కొద్దిగానే ఉంది, ఎక్కువేం లేదు పిండి అయితే. ఇంకా గారెలకైతే నూనె పెట్టేసి వేడయ్యేలోపు ఇంకా జీలకర్ర నీళ్ళు కూడా పెట్టేసుకుంటున్నాను నేను తాగడానికి. జీలకర్ర నీళ్ళు రోజు పెట్టుకుంటున్నాను కదా, మీకు ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను. నేను డైలీ అయితే జీలకర్ర నీళ్ళు అయితే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవి చూడండి. జీలకర్ర నీళ్ళు ఉపయోగాలు మీకే తెలుస్తాయి. ఇంకా జీలకర్ర నీళ్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా గారెలు కూడా వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మా పిల్లలు అప్పటికే లేచారు. లేచి ఇంకా ఆకలేస్తుంది అని అంటున్నారు. వర్షం పడుతుంది కదా, ఇంకా బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఉండదు. మామూలుగా అయితే లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేపించేసి వాళ్ళనైతే కొంచెంసేపు అలా వదిలేస్తాను, ఆడుకుంటారు కదా అని అయితే. ఈరోజు అలా బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదు కదా, ఇంకా ఆకలి అంటున్నారు. ఇంకా వాళ్ళ కోసం ఫాస్ట్గా అయితే గారెలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా లైట్ వేసినట్టు ఉంటుంది, అలానే వీడియో తీసుకున్నట్టు కూడా ఉంటుందని అయితే వీడియో ఆన్ చేసేసి నేను ఇంకా లైట్తో పని లేకుండా వీడియో తీసుకుంటూ పనులు అయితే చేశాను. ఇంకా జీలకర్ర నీళ్ళు అయితే నాకు మా అత్తయ్యకి అలానే మా వారికి ముగ్గురికి అయితే జీలకర్ర నీళ్ళు అయితే గ్లాసెస్లో పోసేసాను. ఇలా వేడిగా ఉన్న టైంలోనే గోరువెచ్చగా ఉన్న టైంలో మనం
జీలకర్ర నీళ్ళు తాగితే మంచిది అని అయితే ఇంకా నేను జీలకర్ర నీళ్ళు అలా గోరువెచ్చగా ఉన్న టైంలోనే తాగేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలకి ఇంకా గారెలు వేసానని చెప్పాను కదా, వాటిని అయితే వాళ్ళిద్దరికీ చెరో ఒక ప్లేట్లో అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంక తింటున్నారు. మా పిల్లలకి టిఫిన్ పెట్టించేటప్పుడు ఇలా ఇద్దరికి వేరువేరుగా దూరంగా కూర్చోబెట్టి చక్కగా వేరువేరు ప్లేట్స్లో వేసిస్తే ఇంకా వాళ్ళే కూర్చుని తింటారు. అదే ఒక్కో ప్లేట్లో వేసేసి మనం పెట్టాలి అన్నా కూడా విసిగిచ్చేస్తారు. ఇంకా అందుకే వాళ్ళిద్దరికే ఒక గారె పెట్టేసేసి ముక్కలు చేసేసి ప్లేట్లో వేసామంటే ఇంకా వాళ్ళే ఇంకా మనల్ని విసిగించకుండా అయితే తినేస్తారు టిఫిన్ అయితే. ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను. టిఫిన్ మాత్రం ఇలా పెడతాను, అన్నం అయితే నేనే పెడతాను. ఇంకా నేనైతే జీలకర్ర నీళ్ళు తాగేస్తున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఇంకా అలా ఆడుకుంటూ మొత్తము టిఫిన్ అయితే తినేశారు. టిఫిన్ అయితే చాలా బాగుందమ్మా అని అయితే చెప్తున్నారు. ఇంకా వర్షం పడుతుంది కదా, గారె మొత్తం ఒక గారె పెడితే ఇద్దరు చెరో ఒక గారె అయితే తిన్నారు. ఇంకా రోజు అయితే ఏ టిఫిన్ వేసినా కూడా సగం తిని సగం వదిలేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అలా కాకుండా విసిగించకుండా వాళ్ళే తినేశారు. ఒక సైడ్కేమో నేను కర్రీ చేసేసాను, వంకాయ కర్రీ, వంకాయ టమాటా అయితే చేశాను. ఒక సైడ్కేమో అన్నం కూడా కడిగి పెట్టేసి వండేసాను కూడా. ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే చెప్పాను కదా కరెంట్ లేదు అని అయితే. ఇంకా అవన్నీ పనులు అయిపోయిన తర్వాత మా పిల్లలకి కూడా స్నానాలు చేపించేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి పొలం అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అంటే మా మామయ్య పొలంలోనే ఉన్నారు. ఇంకా రమ్మని ఫోన్ చేస్తే ఇంకా నేను కూడా వెళ్ళాను మా వారితో పాటు. ఇంకా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా అని అయితే ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు పనులు అన్నవి చేస్తూ ఉన్నాను. చాలా మంది వ్యవసాయం చేస్తున్నాము అంటే చాలా చీప్గా చూస్తారు కదా, కానీ నా దృష్టిలో అయితే వ్యవసాయం చేసేవాళ్ళంటే జాబ్స్ చేసే వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఈరోజు పచ్చగా అన్నం తింటున్నాము అంటే మన ప్లేట్లో బియ్యం అంటే అన్నం పెట్టుకుని వండుకుని తింటున్నాము అంటే అది రైతు కష్టం వల్లే కదా. అంటే మేము చేస్తున్నామని కాదు, చాలామంది రైతులు ఇలా చేయడం వల్లే కదా మనం ఈరోజు ఇంత పచ్చగా అలానే ఇంత హ్యాపీగా అన్నం తింటున్నాము. అదే అలా చేయకుండా ఉండుంటే మనం తినడానికి రైస్ ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా. ఇంకా పొలం వెళ్ళేటప్పుడు అందరికీ తెలిసిందే కదా, పల్లెటూరులో అయితే ఇంకా కాళ్ళకి ఏమీ ఉండకూడదు కదా, అవి బురదలో ఇరుక్కుపోతాయేమో అని అయితే నేను మెట్టులు అవైతే తీసేసాను, పట్టీలు. పొలాలైతే చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈ వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా కూడా ఉంది ఇంకా ఆ రోజు. అందుకే నేను వెళ్ళాను, ఎండగా ఉంటే వెళ్ళేదాన్ని కాదేమో. ఇంకా ఇదంతా కూడా మీకు చిన్న చిన్న వీడియోస్ లాగా అయితే చూపించాను. మీ అందరికీ నచ్చుతుంది అనే అనుకుంటున్నాను. ఇంకా మా వారు నేను అయితే పొలం గట్లమ్మటే నడుచుకుంటూ వెళ్ళాను. అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీకు. అంతకు ముందు రోజుల్లో భార్యాభర్తలకి ఎక్కువగా ఎందుకు గొడవలు వచ్చేవి కాదో నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటున్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. కానీ అప్పట్లో అయితే ఎప్పుడూ కూడా వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటూ పొలాల్లో అలానే పనులు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇలా ఒకరికొకరు దగ్గరే ఉండేవాళ్ళు కాబట్టి అంత గొడవలు అయితే వచ్చేవి కాదు. ఇప్పుడైతే దూరంగా ఉండటం వల్ల, లేదంటే పగలు అంటే ఇంకా పగలంతా ఇంటి దగ్గర ఉండరు కదా, వాళ్ళు వచ్చేసి సాయంత్రం టైంలో, ఇంకా అలాంటి టైంలోనే కాబట్టి వాళ్ళకి ఎక్కువ దూరం పెరిగిపోయి, ఇంకా అదే కాకుండా అంతకుముందు రోజుల్లో అంటే అంటే భర్త చేసుకొస్తేనే భార్య తినాలి, లేదా ఇద్దరు కలిసి చేసినా కూడా అంత భేదం ఉండేది కాదు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు. అంటే నీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నన్నెందుకు అలా చీప్గా మాట్లాడుతున్నావు అన్న ఉద్దేశంతో అయితే ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూసుకోవడం వల్ల ఈ రోజుల్లో గొడవలు కూడా ఇలాంటి వాటికి కారణమేమో అనిపిస్తుంది. నాకు ఈరోజు అర్థమైంది. అంతకుముందు రోజుల్లో ఇలా పొలం వెళ్ళి అందరూ కూడా అంటే భార్య భర్త ఇద్దరు కూడా పొలం వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు ఇంకా వండుకున్నా తిన్నా ఇంకా అక్కడే పనులు చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు పక్కనే ఉంటారు కదా, ఏమైనా చిన్నగా గొడవలు అయినా కూడా ఇంకా వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి సర్దుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే దూరంగా ఉండటం వల్ల ఇంకా అది అంతా కమ్యూనికేషన్ చేసుకోలేకపోతున్నారేమో. నేను మాత్రం ప్రౌడ్గా చెప్తాను, నా ఫ్యామిలీ అత్తింటి ఫ్యామిలీ అయినా పుట్టింటి ఫ్యామిలీ అయినా సరే ఇప్పుడు మేము చేసే వ్యవసాయం వల్లే మేము ఫుడ్ తింటున్నామని అయితే గట్టిగా నమ్ముతాము. అలానే ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఇంకా కోతులు చూడండి, మా బనానా చెట్టు మీద అరటి చెట్టు మొత్తము కూడా తొక్కేస్తున్నాయి. అరటిగెల అయితే పెద్దదైపోయింది. ఇంకా దానికోసం అయితే కోతులు మొత్తము కూడా పైకి ఎక్కేసి తొక్కేస్తూ ఉన్నాయి. అప్పుడు మరి తినడానికి ఉంటాయో మరి కోతులే తింటాయో తెలీదు. ఇంకా ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇది నైట్ టైం షూట్ చేశాను నేనైతే వీడియో. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత మా మామయ్య అయితే వచ్చిన తర్వాత ఇంకా మిల్లుకు వెళ్ళి ఇవి అంటే మినుములు ఉంటాయి కదా, అవి అయితే పట్టించుకుని అలానే ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా మా మామయ్య తీసుకొచ్చేసారు. మినుములు కూడా మేము పొలంలోనే అయితే పండించుకుంటాము. అలానే వరి, మినుములు ఇలాంటివన్నీ కూడా మేము మా పొలంలోనే పండించుకుంటాము. అలానే సొంత పొలం అయితే అనుకోకండి, ఎందుకంటే మేము వేసేది కౌలు పొలమే. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారు. వాటిని అయితే నేను ఇంకా
ఉల్లిపాయ బుట్టలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి పెట్టుకున్నామంటే ఒక పని అయిపోతుంది కదా అని అయితే ఇలా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మొత్తం కూడా ఇలా నింపేసుకున్న తర్వాత ఇంక పప్పును కూడా వేరే దాంట్లోకైతే వేసేసాను. అంటే ఒక సంచిలో తీసుకొచ్చారు కదా! ఇంకా అందులో నుండి అయితే తీసేసి వేటిలో పోయాలో వాటిలోకైతే డబ్బాల్లోకి అయితే పోసేస్తున్నాను. మినుములన్నీ కూడా ఇంకా మిల్లుకి తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళకి డబ్బులిస్తే మినపప్పులాగా అయితే తయారు చేసి ఇస్తారు మనకి. అంతకుముందయితే మా అమ్మ వస్తున్న టైంలో అంటే మా అమ్మ వచ్చేది కదా! ఆ టైంలో నేనైతే ఇలా మినపప్పులాగా చేయించుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అమ్మ రాలేదు. ఇంకా పొలం పనులకు వెళ్తున్నారు కదా! వాళ్ళు కూడా ఇంకా బిజీగా ఉండడంతో అమ్మ అయితే రాలేదు. ఇంకా పప్పయితే అవసరమైంది. వినాయక చవితికి వాటికి పండగలున్నాయి కదా! ఇంకా కావాలి అనైతే నేను మినపప్పు అంతా కూడా ఇలా ఆడించుకొచ్చేయమన్నాను. ఇంకా మా మామయ్య అయితే తీసుకువెళ్ళి ఇంకా మినపప్పు కూడా ఆడించుకొచ్చేసారు. ఒక క్యాన్‌లో పోయగా ఇంకా కొద్దిగా మిగిలింది. ఇంకా వేరే డబ్బాలోకైతే పోస్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. పొలం అయితే వెళ్ళొచ్చాం కదా! ఇంకా అలసిపోయినట్టుగా ఉందనైతే ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఇక్కడితో ఇంకా వీడియోస్ అయితే ఇంకా ఏమీ తీయలేదు. ఇంకా వచ్చిన తర్వాత నేను గిన్నెలన్నీ కూడా మళ్ళీ కడిగేసి ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను. ఇంక ఈ పనులన్నీ కూడా చిన్న చిన్న పనులు చేసుకుని వంట అయితే చేసుకున్నాను. ఇంకా ఇలాంటివైతే ఏమీ వీడియోస్ తీయలేకపోయాను. ఇంకా నీరసంగా అనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.